కానీ మీరు అలా చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవుడు నిబంధన ఎట్లుందంటే, నువ్వేదో చేసేది కాదు, దేవుడు నీకు చేసి ఇచ్చేది. హలో, అబ్రహాము ఏం చేశాడు? దేవుడికి చేసి ఇచ్చాడు ఇష్మాయిల్. అబ్రహాం అట్లా అవదు, హ్యాస్ టు కమ్ త్రూ బ్లడ్, ఆత్మలో నుండి రావాలి. అలా నువ్వు చేస్తావా? అసలు అబ్రహాం అనేవాడిని చంపేశాం అనుకున్న తర్వాత వస్తాడా? కానీ నేను చచ్చిపోయిన తర్వాత వచ్చేవాడిని చేస్తాను. యూ కెనాట్ డూ ఇట్. మీకు అర్థమవుతుందా? సో దేవుడు మీలోకి ఏం పెడతాడో అది ఈ సంబంధమైంది, ఓ ఎటర్నల్. సో ఒక ఏదైతే మీరు ప్రార్థన చేస్తున్నారో దాన్ని మీరు చూసే విధానం మార్చాలి. ఇట్ ఈజ్ ఆల్రెడీ గివెన్ అన్ టు యూ. నిన్ను బట్టి కాదు, మరి ఎవరిని బట్టి? యేసుక్రీస్తు వెళ్ళి తండ్రి దగ్గర తీసుకున్న దాన్ని బట్టి, ఆయనతో పాటు నువ్వు లేచిన దాన్ని బట్టి, ఆ రక్తాన్ని నువ్వు విశ్వసించడం వల్ల, నీ మీద ఉండటం వలన నిన్ను కూడా దేవుడు పైకి వెళ్ళిన తర్వాత నీ రక్తం ఇంకోటి వచ్చిందే పైకి అనుకుంటాడు. శరీరమును తెర ద్వారా కృపాసనమునొద్దకు చేరుదుము సమయోచితమైన సహాయము కొరకు. అగైన్ యూ విల్ రిసీవ్ ఫ్రమ్ ద స్పిరిట్. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో ఏది ఉన్నా పర సంబంధంగా ఆత్మ మూలం మీ లోపల నుంచి వస్తుంది, కానీ మీ వీటి నుంచి అస్సలు రాదు. సో మీ ఆలోచన విధానమే తప్పు కాబట్టి దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోలేకపోతున్నారు. అసలు ఆయన ఒకవైపు ఉన్నాడు, మీరు ఇంకో వైపు ఉన్నారు. హీ హాస్ టు డూ ఇట్. ఆయన చెయ్యాలి, తన నిబంధనని మీతో స్థాపించాలి. ఏమి చేసి అబ్రహాము నిబంధనని స్థాపిస్తాడు? ఎలాగ తెస్తాడు చెప్పండి కొడుకుని? అసలు కొడుకు బ్లడ్లో నుంచి ఉండే, ఆత్మలో నుంచి ఉంటాడని తెలుసా? సో కవనెంట్ అంటే అది ఆ కట్లోంచి. అందుకే ఆత్మను సంచక కరువును సిగ్నేచర్ని మనకు పెట్టాడు. మన హార్ట్ కట్ అయి ఉంటుంది లోపల, దానిలోకి ఆయన వచ్చాడు అంటే ఇట్ ఈస్ గివెన్ అన్ టు యూ. అది నీకు ఇయ్యబడిందని దాని అర్థం. యొద్ద నుండి ఎవడు తీసేళ్ళాడు. అర్థమవుతుందా? సో మనం అక్కడికి ఎదిగితే బాగానే ఉంటుంది. కానీ ప్రేయర్ అంతా రిక్వెస్ట్ విల్ నాట్ వర్క్. ఓకే, లేచి నుంచుందాం. దీనికి కంటిన్యూషన్ ఉంది, అందుకే ఇక్కడతో ఆపా. కానీ అది ఇంకొంచెం పెద్దగా వెళ్ళిద్ది. ఓకే, సో అర్థమవుతుందా? సో మీ ప్రయత్నం, మీ ఎఫర్ట్స్ మానేసేయాలి. దేవుడు మనకు చేసిస్తున్నాడు. ఒక్కసారి ఆయన సైడ్ నుంచి మీ లైఫ్ నుంచి చూడండి. ఓకే, నేను దేవుడు నాకు ఇచ్చాడు, ఇది పైనే నాకు అనుగ్రహింపబడింది అన్న సంగతి నీ స్పిరిట్లో నీకు ఆయన ఇచ్చాడని నీకు తెలిస్తే నువ్వు ఈ లోకంలో పొందుకుంటావు. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నువ్వు మాతో ఒక నిబంధనలోకి, మా కుటుంబం, మమ్మల్ని నీ కుటుంబం చేసుకున్నావు. నీ కుమారుని ఆత్మని మా హృదయంలోనికి పంపావు. నాయన తండ్రిని మొరపెట్టే ఆత్మని. కాబట్టి మేము ఇంకా బయట కాదు, నీ కుమారులు అంటే నీ వారసులం. నీదేదో వాటన్నిటికీ మేము వారసులం. మావి నీవి, నీవి మావి. ఆ విశ్వాసం ప్రతి హృదయంలో నింపుమని అంటే ఆత్మలో ఆ కన్విక్షన్, ఆ నమ్మకం, ఆ నిశ్చయత కలుగ చేయమని, నీతో నడిచే నడకలో నువ్వు వాళ్ళకి అన్నిటిల్లోనూ ఫెయిత్ఫుల్, వాళ్ళ డెస్టినీకి వాళ్ళను తీసుకెళ్ళగలిగి వాళ్ళ పర్పస్ని వాళ్ళ జీవితంలో ఫుల్ఫిల్ చేయగలిగిన దేవుడు. కనుక వాళ్ళు ఏ విషయాల్లో తండ్రి నీ ఆలోచనలను అందుకోలేకపోతున్నారు, వాటన్నిటి నుంచి వాళ్ళు విడిపించమని,
నీ మనసు, నీ ఆలోచన, నీ ఉద్దేశం, జీసస్ క్రైస్ట్లో నువ్వేమి చేసావో వాటన్నిటిని వాళ్ళకి ఇచ్చావు. ప్రతి వాగ్దానం ఆమేన్, అన్నిటినీ నువ్వు వాళ్ళకి చేశానని చెప్పావు కనుక ప్రతిదీ వాళ్ళు స్వతంత్రించుకోవటానికి ఆ గ్రేస్ వాళ్ళకి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం.